ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం అందరం నూడిల్స్ తింటూ ఉంటాం కానీ మనకి అసలు నూడిల్స్ ని ఫస్ట్ ఎవరు కనిపెట్టారు, ఎక్కడ కనిపెట్టారు, అండ్ నూడిల్స్ లో అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనే విషయాలు తెలియదు కదా. ఈ రోజు నేను మీకు ఒక నూడిల్స్ మ్యూజియం ని చూపించబోతున్నాను. ఇందులో అసలు మనకి ఫస్ట్ నూడిల్స్ ని ఎవరు కనిపెట్టారు అనే విషయాల దగ్గర నుంచి ఇంకా నూడిల్స్ లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయని, నూడిల్స్ ని ఎలా తయారు చేస్తారు, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. సో మీరు కూడా ఈ నూడిల్స్ మ్యూజియం ని చూసేయండి. ఇక్కడ మీకు కనిపించేది జపాన్లోని కప్ నూడిల్స్ మ్యూజియం. ఈ మ్యూజియంని చూడడం కోసం ప్రతిరోజు చాలామంది వస్తూ ఉంటారు. సో ఫస్ట్ మనం ఈ నూడిల్స్ మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే లోపల ఇలా ఉంటుంది. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఫస్ట్ మనకి ఒక నూడిల్స్ మ్యూజియం షాప్ కనిపిస్తుంది. ఈ షాప్ లోపల చాలా ఐటమ్స్ ఉంటాయి. డ్రెస్సెస్ కానివ్వండి, చిన్నపిల్లలకి సాక్సెస్, పెన్స్, పెన్సిల్స్, ఇంకా చాలా ఐటమ్స్ ఉంటాయి. ప్రతి ఐటెం పైన మనకి ఒక చిన్న కోడిపిల్ల గుర్తు కనిపిస్తూ ఉంటుంది. దీనికి రీజన్ ఏంటి అంటే ఈ నూడిల్స్ని, ఇన్స్టంట్ నూడిల్స్ని ఫస్ట్ ఎవరైతే కనిపెట్టారో ఆయన ఫస్ట్ తయారు చేసింది చికెన్ రామన్ అనే నూడిల్స్ని. రామెన్ అంటే ఇది కూడా నూడిల్స్లో ఒక వెరైటీ. సో తను ఫస్ట్ చికెన్ రామెన్ని తయారు చేశారు కాబట్టి చికెన్ గుర్తుని, అంటే చిన్న కోడిపిల్ల గుర్తుని ఇక్కడ ఉన్న ఐటమ్స్ పైన పెట్టారు. మనకి ఈ నూడిల్స్ మ్యూజియంలో చాలా ప్లేసెస్లో ఇంకా ఈ గుర్తు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, కప్ నూడిల్స్ మ్యూజియం షాప్ అని. సో ఈ షాప్లో మనం ఏదైనా కావాలి అనుకుంటే కొనేసుకోవచ్చు. ఈ నూడిల్స్ మ్యూజియం మొత్తం 5 ఫ్లోర్స్లో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఉన్నది ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే. ఫస్ట్ ఫ్లోర్లో ఒక షాప్ ఇంకా టికెట్ కౌంటర్ మాత్రమే ఉన్నాయి. సో ఇక్కడ మీకు టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. ఇక్కడ టికెట్ తీసేసుకొని మనం నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్లోకి వెళ్ళొచ్చు. సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇక్కడ మనకి స్టెప్స్ కనిపిస్తున్నాయి, మీరు చూడొచ్చు. నేను ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాను. సెకండ్ ఫ్లోర్లోకి మనం ఫస్ట్ రాగానే మనకి ఈ నూడిల్స్ని ఎవరైతే తయారు చేశారో అతని ఫోటో ఉంటుంది. ఆ నూడిల్స్ని ఫస్ట్ ఎవరు తయారు చేశారంటే మొమోఫుకు ఆందో అనే అతను చికెన్ రామెన్ అనే నూడిల్స్ని ఫస్ట్ టైం తయారు చేశాడు. అతని ఫోటోనే మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో అతని వైఫ్ ఫోటో ఇది. అండ్ వీళ్ళు ఫస్ట్ చికెన్ రామెన్ తయారు చేశారు కాబట్టి అక్కడ చికెన్ రామెన్ అనేది కూడా మనకి డిస్ప్లే చేశారు. అండ్ నెక్స్ట్ నేను ఇప్పుడు ఒక హాల్లోకి ఎంటర్ అయ్యాను. ఈ హాల్లో మనకి చాలా వరకు నూడిల్స్ కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, నూడిల్స్కి సంబంధించిన ప్యాకెట్స్ ఇవన్నీ ఏంటంటే నూడిల్స్లో అసలు ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అనేది మనకి ఇక్కడ డిస్ప్లే చేశారు. ఇందులో మనకి బాగా తెలిసిన మ్యాగీ నూడిల్స్ ప్యాకెట్ కూడా మీకు కనిపిస్తుంది, మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మొత్తం మనకి నూడిల్స్లో ఇన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట.
నేను ఇప్పుడు ఒక ఆర్ట్ గ్యాలరీకి వచ్చాను. ఈ ఆర్ట్ గ్యాలరీలో ఫస్ట్ మనం ఎంటర్ కాగానే నూడిల్స్ని ఎవరైతే తయారు చేశారో మొమోఫుకు ఆందో అతని ఫోటోతో పాటు ఇంకా చాలామంది సైంటిస్టుల ఫొటోస్ కూడా కనిపించాయి. అండ్ నెక్స్ట్ మనకి ఈ ఆర్ట్ గ్యాలరీ మొత్తం కూడా ఈ మొమోఫుకు ఆందో అనే అతని లైఫ్ హిస్టరీకి సంబంధించిన విషయాలన్నీ డిస్ప్లే చేశారు. సో ఈ నూడిల్స్ మ్యూజియం మొత్తం 5 అంతస్తుల్లో ఉంది. నేను కేవలం మీకు చూపించింది ఒక ఫ్లోర్లో ఉన్నది మాత్రమే. మిగిలిన ఫ్లోర్స్లో ఉన్నది కూడా అంతా చూపిస్తే వీడియో లెంతీ అవుతుందనే ఉద్దేశంతో నేను ఈరోజు ఈ వీడియోలో కొంచెం మాత్రమే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంకా మిగిలిన ఫ్లోర్స్లో చూసినవి అన్నీ కూడా నా తర్వాతి వీడియోలో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నా నెక్స్ట్ వీడియోను కూడా తప్పకుండా చూడండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ప్లే అవుతున్న ఒక చిన్న డాక్యుమెంటరీని చూసేయండి. ఇక్కడ మీకు ఆర్ట్ గ్యాలరీలో ఒక ఫోటో కనిపిస్తుంది. ఈయనే మొమోఫుకు ఆందో. ఈయన 1958లో చికెన్ రామెన్ అనే ఒక ఇన్స్టెంట్ నూడిల్స్ని ఫస్ట్ టైం తయారు చేశాడు. తర్వాతనే నూడిల్ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అయింది. 1971లో ఈయన కప్ నూడిల్స్ని కూడా తయారు చేశారు. తర్వాత ఈయన నిస్సిన్ ఫుడ్ ప్రొడక్ట్స్ అనే ఒక నూడిల్ ఇండస్ట్రీకి చైర్మన్ మరియు ప్రెసిడెంట్గా చాలా సంవత్సరాలు ఉన్న తర్వాత 2007లో చనిపోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.